హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. పృథ్వీరాజ్ ఈ పేరు చెప్పగానే 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఈ మాట మనందరికీ గుర్తొస్తూ ఉంటుంది. అయితే నిన్న మెగాస్టార్ చిరంజీవి బర్త్డే సందర్భంగా ఆ వేడుకల్లో అయితే ఇటు చిరంజీవి ఆయన పాల్గొనలేకపోయినా కూడా పృథ్వీరాజ్ అయితే అక్కడ పాల్గొని ఆయన మాత్రం అటు చిరంజీవి ఫ్యామిలీతోని అదేవిధంగా కొనిదెల ఫ్యామిలీతోని ఉన్న అనుబంధాన్ని అయితే షేర్ చేసుకున్నారు. నా 30 ఏళ్ళ ఇండస్ట్రీలో నేను ఆయన పేరు ఎక్కడ పలికినా కూడా ఎప్పుడు ఏ ప్లేస్లో పలికినా కూడా కొనిదెల శివప్రసాద్ చిరంజీవి అన్న విధంగా శివప్రసాద్ అని నేను ఎప్పుడైతే చెప్తానో ఆయన పేరు ఎలా చెప్పినా ఏ విధంగా చెప్పినా కూడా మెగా స్టార్ అని చెప్పినా చిరంజీవి అని చెప్పినా కొనిదెల చిరంజీవి అని చెప్పినా ఎలా చెప్పినా కూడా ప్రజలలో ఓ అనే ఒక వాయిస్ అయితే వినిపిస్తుందని, అదేవిధంగా నాకు ఇటు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా నాకైతే ఒక గిఫ్ట్ రాబోతుంది అనే వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది అనుకోవచ్చు. ఆయన అటు కొనిదెల ఫ్యామిలీతోని ఉన్న అనుబంధాన్ని షేర్ చేసుకుంటూ స్టార్టింగ్ లోనే మనకు వచ్చాయి 11 11 + 11 22 అంటూ ఆయన అటు దీని వల్లనే అంటే మీరు మాకు చాలా హ్యాపీగా ఉన్నారని 11 11 కలిపితే 22 అవుతుందని 22వ తారీఖున మా అన్న పుట్టినరోజని చిరంజీవి పుట్టినరోజని దీనికి సంబంధించి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫుల్ హ్యాపీగా ఉన్నారని అంటూ అటు ఒక విధంగా జనసేనకి సంబంధించి వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఇటు కూటమి ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తూ అటు జగన్ పార్టీని అదేవిధంగా జగన్ని కూడా వైఎస్ఆర్సీపీని ఒక విధంగా ఒక మినీ ట్రోల్ అయితే అక్కడే చేస్తున్నారు అనుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఆయన ఎంతసేపు మాట్లాడినప్పటికీ కూడా ఆయన బర్త్డే సందర్భంగా ఇప్పుడు పుట్టినరోజు సందర్భంగా నాకైతే గిఫ్ట్ రాబోతుంది అనే వార్తలు సోషల్ మీడియాలో ఎక్కువగా చక్కర్లు కొడుతున్నాయి అనుకోవచ్చు. మరి ఆ గిఫ్ట్ ఏంటి, ఆయనకి ఏమైనా స్పెషల్ అథారిటీ ఇవ్వబోతున్నారా, లేకపోతే అటు జనసేనకి సంబంధించి టీడీపీకి సంబంధించి అటు ఎన్నోసార్లు అటు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా ఆయన ఎంతో సహాయపడ్డారు అనుకోవచ్చు. అప్పటి నుంచి మొన్న పవన్ కళ్యాణ్ ఆయన పెట్టిన పార్టీ గురించి కూడా మాట్లాడుకుంటే ప్రతిసారి ఆయనకి హెల్ప్ చేసేందుకు మాత్రం పృథ్వీరాజ్ ఎప్పుడు ముందే ఉన్నారు. మరి ఇంత హెల్ప్ చేసిన ఆయనకి అసలు ఏమైనా హోదా ఇవ్వబోతున్నారా, లేకపోతే ఏమైనా ప్రత్యేక అథారిటీస్ ఇవ్వబోతున్నారా ఏంటి అనేది ఇంకొద్ది రోజుల్లో అయితే తెలిసిపోతుంది. కానీ ప్రజెంట్ ఈయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియా అంతా ట్రెండింగ్గా మారాయి.